హలో అందరికీ హాయ్, ఐఎమ్ సౌమ్య. నేను యూట్యూబ్లో వ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నా కంటెంట్ వచ్చేసి ఫెస్టివల్ వ్లాగ్స్. ఫస్ట్ నేను ఏం వ్లాగ్ స్టార్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, కంటెంట్ ఏంది అని అనుకుంటున్నా. ఆలోచిస్తుంటే నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది వై నాట్ ఫెస్టివల్ వ్లాగ్స్ అని. అండ్ ఇట్స్ నైస్ ఐడియా అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ వచ్చేసి ఫెస్టివల్స్ అంటే తెలిసిందే, అంతా ఇంట్లో అందరు చేసుకునేదే. ఫెస్టివల్ వైబ్స్ ఫుల్ అంతా సందడిగా బాగుంటుంది. అండ్ ఏంటంటే మా ఇంట్లో ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటాము అని మీకు చూపించాలని అనుకుంటున్నాను. తెలిసిందే, ఈరోజు అందరం ఉపవాసం ఉండి జాగారం చేసి ఆ పరమశివుని వేడుకుంటాము. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ తెలిసింది, శివరాత్రి రోజున మనం ఉపవాసం ఉండి జాగారం చేసి ఆ పరమశివుని వేడుకుంటాము. హర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శివాయ శివరుద్రాయ రుద్రాయ ముత్యం జయా. నేను అమ్మ శివుడు పాటలు పాడాము. వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం వందితలింగం ప్రణమామి సదా శివలింగం. ప్రాణేశ్వర మధ్యే పానీయం సమర్పయామి. మంగళమందుకోరహర నవరమ్ము నీవే భవానీవరా. కనులార నిన్ను చూడ మనసున్నది, నా కనులార నిన్ను చూడ మనసున్నది. కరుణ అభిషేకం పూర్తయినది. చూడండి మా శివయ్య ఎంత ముద్దుగున్నాడో. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు ఉపవాసం కాబట్టి ఫ్రూట్స్ తినొచ్చు. ఇంకా అమ్మ ఫ్రూట్స్ అన్నీ కడిగి నాకు ఇచ్చింది. నేను అవి తీసుకుని ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టాను. చేశాక ఇంకా అందరం కలిసి తిన్నాము. తినేసాక ఇంకా గుడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము మా ఇంటి దగ్గర ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళాము. అక్కడ చాలా జనాలు ఉన్నారు. మాకు దర్శనం అంతా అయ్యేసరికి 2 గంటలు పట్టింది. ఇలా స్వామివారి పల్లకి సేవ పూర్తయింది. ఆ తర్వాత గుడికి వచ్చేసాము. శివయ్యని దర్శించుకున్నాము. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఇంకా గుడిలో అక్కడ కలిసింది. దర్శనం పూర్తయ్యాక పాయసం ప్రసాదం ఇచ్చారు, అది తీసుకున్నాము. ఈరోజు మహాశివరాత్రి ఇలా భక్తితో జరిగింది. అందరి మీద పరమశివుని కృప ఉండాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.